సీతారత్నం, ఎవరు చేసింది అమానుషం? ఎంతో మంది అభాగ్యులకు ఆశ్రయమిచ్చి ఎన్నో కడుపులు నింపి ఎందరో కళ్లల్లో ఆనందాన్ని చూసిన నువ్వా ఇలా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నది? ఏం పాపం చేశావని? ఆకలేని వచ్చిన వాళ్ళకి అమ్మలా చూసుకున్నావు, ఆశ్రయం కావాలని వచ్చిన వాళ్ళకి నాన్నలా కంటికి రెప్పలా కాపాడుకున్నావు. కష్టమొచ్చినా నష్టమొచ్చినా నీ దాతృత్వాన్ని ఆపలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా నీ సంకల్పాన్ని వదులుకోలేదు. అలాంటి నువ్వా ఇలా 4 గోడల మధ్య బందీగా ఉంది? ఆ దేవుడి పరీక్షేమో పిన్ని. దేవుడి పరీక్ష? ఇంకా ఎంతని పరీక్షిస్తాడు సీతారత్నం నిన్ను? నిన్ను నీ కుటుంబానికి దూరం చేశాడు. ఇప్పుడిలా అసలు నిన్ను కష్టపెట్టాలని ఆ దేవుడికి ఎలా అనిపించింది? ఏంటో, ఎన్ని కష్టాలు పెట్టినా నువ్వు అలసిపోవు. ఆయనకి నీ మీద జాలి రాదు. పిన్ని, నా కర్మ ఫలాన్ని దేవుడి శాపంగా ఎందుకు అనుకోవడం? దేవుడే దిక్కులా బతుకుతున్నదాన్ని నేను. కానీ నిన్నిలా చూస్తుంటే దేవుడే లేడని నమ్మాలనిపిస్తుంది సీతారత్నం. పిన్ని, అలా అనొద్దు. ఆ సీతాదేవికి కూడా అరణ్యవాసం, లంకలో వనవాసం తర్వాత రామరావణుల యుద్ధంతో కష్టాలు తీరిపోయాయి. కానీ నీ కష్టాలు ఎన్ని యుద్ధాలైనా తీరట్లేదు సీతారత్నం. పిన్ని, పెద్దదానివి, నువ్వే అలా కృంగిపోతే ఎలా? అమ్మ చైత్ర, నా బిడ్డలు ఎలా ఉన్నారో? అమ్మ లేకుండా పిల్లలు ఎలా ఉంటారో? పిన్ని, అయినా నువ్వంత దూరం నుంచి ఎందుకొచ్చావు? చైత్ర, ఎందుకమ్మా పిన్నిని తీసు? నాకేమొద్దమ్మా, ఆకలిగా లేదు. ఆకలెందుకుండదు? నీ బాధతో ఆకలిని చంపేసుకుంటున్నావు. అలా చేయకూడదు. కొంచెం తిను. వద్దు పిన్ని, నాకేం తినాలనిపించడం లేదు. ఇది నీ కోసం కాదు, మా కోసం తినాలి. అమ్మ ఒడి కోసం తినాలి. ఎందుకంటే నువ్వు మాకు కావాలి. ఇలా పస్తులుంటే నీకేమైనా అయితే? నాకేమీ కాదు పిన్ని. అలా అనొద్దు, తిను. బయటికి వచ్చాక నీ పిల్లల్ని కలవాలి కదా. అప్పటిదాకా నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు తినాలి. అమ్మా ప్లీజ్ అమ్మా, కొంచెం తినమ్మా. సరే పిన్ని, నా పిల్లల కోసం, అమ్మ ఒడిలో నా బిడ్డల
ప్రజల కోసమే చేయండి. ఎవరి కోసం ఏం చేయాలో మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు. మీరిక్కడుండి అతనితో మాటలు పడ్డం ఎందుకు? మీరు బయలుదేరండి పిన్ని. కాదమ్మా, నువ్వేమీ తినలేదు. ఎస్ఐ గారు కనీసం మమ్మల్ని ఎవరిని పెట్టనివ్వలేదు. మీరైనా తప్పించి మా అమ్మకి పెట్టండి. 5 స్టార్ హోటల్కి వచ్చారు మరి, పంచభక్ష ప్రమాణాలు తినిపించడానికి. ఎవరికేం పెట్టాలో మాకు బాగా తెలుసు, మీరు బయటికెళ్ళండి. నీకు ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి గతే పడుతుంది. ఏంటి శపిస్తున్నావా? ఇంకొక నిమిషం మీరిక్కడే ఉంటే ఆవిడితో పాటు మిమ్మల్ని కూడా లోపల పడేస్తాను. అమ్మ చైత్ర, పిన్ని, దయచేసి మీరు వెళ్ళండి. నువ్వేమీ తినలేదు కదా సీతారత్నం. పర్లేదు, మీరు వెళ్ళండి. జాగ్రత్త అమ్మా. ఎస్ఐ గారు ప్లీజ్ ఏదో ఒకటి పెట్టండి. మాకు తెలుసు, ముందు మీరు వెళ్ళండి. ఫంక్షన్ లో నేను ఆడుకుంటున్నానా, ఒక అక్క వచ్చింది. వచ్చి పాయసంలో ఏదో కలిపింది. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంది. ఆ అక్క డ్రెస్ కి అందమైన ఫ్లవర్ లాంటిది ఒకటి పెట్టుకుంది. ఏంటక్క అలా ఉన్నావు? ఏం లేదులే, నీకు చెప్పిన అర్థం కాదు. అదేంటక్క అలా అంటావు? అమ్మంటే నీకు పడదు కదే. అమ్మంటే ఆ సీతారత్నం గారా? ఆవిడ్నే కదా నేను అమ్మ అని పిలిచేది. ఏమోలే, నేను మనల్ని కన్నా మహాతల్లేమో అనుకున్నాను. ఇద్దరు ఒకటే అని నీకు చెప్పలేను. నువ్వేమో ఒకరిని మించి మరొకరిని ద్వేషిస్తున్నావు. సర్లే అక్క, ఏమైంది ఇప్పుడు? ఏమవ్వాలే, అరెస్ట్ చేసిన అమ్మని విడిపించడానికి ఆనంద్ గారు, విరాజ్ ఎవరూ హెల్ప్ చేయడం లేదు. అమ్మని ఎలా బయటికి తీసుకురావాలో నాకు అర్థం కావటం లేదు. అక్క, ఫుడ్ పాయిజన్ విషయంలో మన తప్పేం లేదు. సీతారత్నం గారు నిర్దోషి. ఏంటి నువ్వనేది? అవునక్క, ఎవరో మన మీద పగబట్టి మన వంటల్లో ఫుడ్ పాయిజన్ అయినా అక్క, ఎవరో ఎల్లో కలర్ డ్రెస్ అమ్మాయి ఇందక్కడి నుంచి నాకు గుర్తు రావట్లేదు. ఆ
అమ్మాయి ఎవరో తెలిస్తే అప్పుడు చెప్తాను దాని పని. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు మహి. ఎవరక్కా? స్మైలీ. అవునక్కా, స్మైలీనే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంది. అయినా స్మైలీ ఎందుకు ఇలా చేస్తుంది? తన ఎంగేజ్మెంట్ ని తను ఎందుకు అప్సెట్ చేసుకుంటుంది? ఎందుకంటే నేనంటే తనకి అస్సలు నచ్చదు. ఎంత నచ్చకపోయినా అలా ఎలా చేస్తుందక్క? అసలు అలాంటి దాన్ని ఆనంద్ గారు ఎలా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు? తను అలాంటిదని ఎవరికి తెలియదు మహి. నన్ను నలుగురిలో అవమానించాలని, నా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అలా చేసుంటుంది. ఎందుకక్క అంత పగ నువ్వంటే? ఆనంద్ గారికి, గోమతి మేడంకి నేనంటే అభిమానం. అది చూసి ఓర్వలేక ఇలాంటి నీచమైన పనులు చేసింది. అయితే మన పొరపాటు లేదని మనం నిరూపించొచ్చు. సీతారత్నం గారిని పోలీస్ కస్టడీ నుంచి బయటికి తీసుకురావచ్చు. కానీ దానికి ఇంకా ఆధారాలు కావాలి మహి. ఎందుకక్క? మన పాప సాక్ష్యం చెప్తుంది కదా. అదొక్కటే సరిపోదు మహి. ఎందుకంటే చిన్నపిల్లల సాక్ష్యం చెల్లకుండా ఏదో ఒకటి చేస్తారు. అందుకే మనకి గట్టిగా ఒక ఎవిడెన్స్ కావాలి. సరే, నేను ఇప్పుడే వస్తాను. ఈ టైంలో ఎక్కడికక్కా? ఆ స్మైలీ ఇంటికి. ఎందుకు? ఆ స్మైలీ ఇంటి దగ్గరికి వెళితే ఏదో ఒక సాక్ష్యం వెతకొచ్చు. దాంతో అమ్మని పోలీస్ కస్టడీ నుంచి బయటికి తీసుకురావచ్చు మహి. నైట్ అయిందక్కా, ఇప్పుడెందుకు? రేపెళ్ళు. లేదే, ఇప్పుడే వెళ్ళాలి. లేకపోతే అమ్మ అక్కడ స్టేషన్లో రాత్రంతా ఉండాల్సి రావచ్చు. సరే అయితే నేను వస్తాను పద. వద్దు మహి, నువ్విక్కడే ఉండు. అలాగే ఈ విషయం ఎవరికి ఇప్పుడే చెప్పొద్దు, సరేనా? నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. జాగ్రత్త అక్క. సరే, నువ్వు కంగారు పడకు, నేను వచ్చేస్తాను. ఆపండి ఆపండి ఆపండి. ఇదే అనుకుంటా. తీసుకోండి. నువ్వా? ఇంకెవరు అనుకున్నావు డార్లింగ్? ఏంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావు? ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళు నిన్ను చూస్తే ఏమవుతుందో తెలుసా? కూల్ స్వీట్ హార్ట్, నీ పేరెంట్స్ బయటికి వెళ్ళడం చూసే వచ్చాను. ఏ, నేను రావడం నీకు ఇష్టం లేదా? స్మైలీ నవ్వులా ఉందేంటి? అక్కడ అందరి ప్రాణాలతో చెలగాటమాడి ఇంటికొచ్చి నవ్వుకుంటుందా ఈ స్మైలీ? పెద్ద సైకోలా ఉంది. ఏం జరుగుతుంది లోపల?
చూడకుండా ఉండలేకపోతున్నావా? కొద్ది రోజులాగితే మిగతా అన్ని రోజులు మనమేగా. అయ్యో, స్మైలీ అతనితో అంత క్లోజ్గా ఉందేంటి? మరి ఆనంద్ గారితో ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకుంది? దేంది వరస్ట్ మైండే అనుకున్నాను, వరస్ట్ క్యారెక్టర్ కూడా. ఛ!